హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. మీకు స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే వెంటనే దీన్ని ట్రై చేయండి. నేను చెప్పే కొలతలతో చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది బయట సాఫ్ట్‌గా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. మరెందుకు ఆలస్యం? దీన్నెలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పుకి 2 స్పూన్ల గోధుమ పిండిని తగ్గించి తీసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి ఉప్మా రవ్వను కూడా వేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోండి. దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పును కూడా వేసి ఇలా మంచిగా కలుపుకోండి. నేను ఉప్పు వేసే క్లిప్ మిస్ అయిందండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యిని వేసి, ఆ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా చేతితో రుద్దుతూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, పిండిని మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. మనం కనీసం ఒక 10 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకి అలా పక్కన పెట్టుకోండి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత ఇలా పిండిలో రవ్వ మొత్తం మంచిగా నానిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పీటపై వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఇలా మంచిగా మర్దన చేసుకోవాలి. మనం పిండిని ఎంత మంచిగా కలిపితే అంత సాఫ్ట్‌గా, అంత జ్యూసీగా వస్తాయండి. మనం ఇలా పిండిని ఎక్కువసేపు కలపడం వల్ల మనం చేసుకున్నప్పుడు అవి జ్యూస్‌ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత చపాతీ పీఠంపై ఇలా గోధుమ పిండిని చల్లుకోండి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా మరీ అంత పలచగా కాకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మందంగా ఒత్తి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్‌లో, నచ్చిన సైజులో కట్ చేసుకొని తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న బాటిల్ క్యాప్‌తో ఇలా రౌండ్‌గా కట్ చేసి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నైఫ్‌తో ఒక హార్ట్ సింబల్‌ని కూడా కట్ చేసి తీసుకున్నానండి. మీకు నచ్చితే ట్రై చేయండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు వాటర్‌ని వేసి స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 6 ఇలాచీలని పౌడర్ లాగా చేసి దీంట్లో వేసుకొని కలుపుకోండి. తర్వాత వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్‌ని వేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా వేస్తూ చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మనం తయారు చేసుకున్న పాకంలో వేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి. చూడండి, ఒక 1 అవర్ తర్వాత ఇవి మంచిగా నానిపోతాయండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే అండి. ఎంతో కమ్మగా ఉండే మన గోధుమ పిండి స్వీట్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.